హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. కడపలో వైసీపీ కార్పొరేటర్లు సైకిల్ ఎక్కకుండా బుజ్జగించేందుకు నేరుగా మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగుతున్నారు. సో ఈ మధ్యకాలంలో వైసీపీని వీడిన 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరో 12 మంది కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా రెడీగా ఉన్నారు. సో వీళ్ళందరినీ ఎలా ఆపాలనే తర్జన భర్జన పడుతున్నారు జగన్. సొంత జిల్లాలో కడప కార్పొరేషన్ ఒకవేళ చేజారితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం పార్టీపై పడుతుందని కూడా జగన్ భయపడుతున్నారు. సో అందుకే వైసీపీ అధ్యక్షుడు స్వయంగా రంగంలోకి దిగారు. ఇడుగులపాయలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేటర్లకు ఉన్న సమస్యలు ఏంటి అనే దిశగా జగన్ ఆరాధించడం తెలుస్తుంది. కడప కార్పొరేషన్గా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వైఎస్ ఫ్యామిలీనే పెత్తనమే చలాయించింది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటే తర్వాత జగన్ దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కడపలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వర్గీయులే కార్పొరేటర్లుగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురి మధ్య సఖ్యత లోపం ఉంది. సో వైసీపీ నేతల విభేదాలను టీడీపీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఎప్పటి నుంచో. సో ఆ క్రమంలో టీడీపీ గూటికి సుమారు 20 మంది కార్పొరేటర్లు వెళ్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. వారితో కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్వయంగా 2 సార్లు సమావేశం బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా కానీ ఆయన మాట వినలేదు. సో ఆయనతో మీ వెంటే ఉంటామని చెప్పినప్పటికీ ఒకేసారి 7 కార్పొరేటర్లు అమరావతి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. సో అంతకుముందే మరో కార్పొరేటర్ సిటీ కేబుల్ సూర్యనారాయణ సైకిల్ ఎక్కారు. మరో 12 మంది టీడీపీతో టచ్లో ఉన్నట్టు సమాచారం. సో మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వైఖరితోనే కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారంటున్నారు. సో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వారిద్దరిని దెబ్బ కొట్టడానికి వాంటెడ్గా కార్పొరేటర్లను టీడీపీలోకి పంపిస్తున్నారని వైసీపీ వర్గాల ప్రచారం జరుగుతుంది. సొంత జిల్లా కేంద్రంలో కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్ళి మేయర్ పదవి చేజారితే అది స్టేట్ ఇష్యూ అయ్యి వైసీపీకి మరింత డ్యామేజ్ అవుతుందని జగన్ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అందుకే దాన్ని చక్కబెట్టాల్సిందిగా అవినాష్కు బాధ్యతలు అప్పచెప్పారట. అయితే పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న కారణంగా మరోసారి కార్పొరేటర్లతో ఎంపీ సమావేశం కాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే క్రిస్మస్ వేడుకల కోసం జిల్లాకు వచ్చిన జగన్ ఎంపీ అవినాష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, ఇంకా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలతో కలిసి 36 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లతో ఇడుగులపాయలో సమావేశమయ్యారు. అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను నేరుగా బుజ్జగించే ప్రయత్నం చేశారట. సో మీరు పార్టీ మారద్దు, మిమ్మల్ని బాగా చూసుకుంటాను, నేను కూడా 16 నెలలు జైల్లో ఉన్నాను, ఇప్పుడు కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, కేసులు పెడతారు, బెదిరింపులకు దిగుతారు, రాబోయే రోజుల్లో మరింత సీరియస్గా ఉంటుంది, మీరు పార్టీలో ఉండండి, మళ్ళీ అధికారంలోకి వచ్చాక అందరినీ బాగా చూసుకుంటారని కార్పొరేటర్లు చెప్పారట జగన్. సో 2019లో అధికారంలోకి వస్తే బిర్యానీ తినిపిస్తా అని చెప్పారు కదా సార్, కనీసం దాని వాసన కూడా మమ్మల్ని చూడనివ్వలేదు, అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు అంటూ కూడా కొందరు కార్పొరేటర్లు జగన్ ముందే ఆవేదన వ్యక్తం చేశారట. దానికి ఆ విషయం తన దృష్టికి రాలేదన్న జగన్ ఇక నుంచి మీకు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారట. సో అదలా ఉంటే ఇంతకాలానికి జగన్తో నేరుగా మాట్లాడే అవకాశం రావడంతో కార్పొరేటర్లు ఫ్యామిలీలతో సహా ఇడుగులపాయ వెళ్ళారట. పార్టీ మారకుండా ఉండడానికి ఏదైనా తాయిలాలు ఇస్తారని వారు ఆశించారు. సో ఒక్కో కార్పొరేటర్ కనీసం 10 లక్షలైనా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారంట. అయితే జగన్ అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ రొటీన్గా బిర్యానీ కబుర్లు చెప్పారని కార్పొరేటర్ నిరాశపడ్డారు. సో ఈ వీడియో గురించి మీరేమంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.